జగిత్యాల పట్టణం 12వ వార్డు దరూర్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ నిధులు 10 లక్షలతో నిర్మించిన భజన మందిరాన్ని ప్రారంభించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అంతకుముందు రామాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని, ప్రజాసేవ భగవంతుని సేవగా భావిస్తానని అన్నారు. పట్టణంలో అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, మన ధర్మాన్ని సంస్కృతిని మనం కాపాడుకోవాలని, ఇతర మతాలను గౌరవించాలని అన్నారు. ఆలయాల్లో వీఐపీలకే సేవలు కాకుండా సాధారణ భక్తులకు ఆలయాల్లో ప్రాధాన్యత కల్పించడం కమిటీ బాధ్యత అని గుర్తు చేశారు. దైవారాధన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. సర్వేజన సుఖినోభవంతో అనేది హిందూ ధర్మం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్, డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, టీడీసీసీ జిల్లా మెంబర్ ముప్పళ్ల రామచంద్రరావు, కౌన్సిలర్ ప్రశాంతరావు, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ హరీష్, కమిటీ సభ్యులు, మాజీ ఆలయ చైర్మన్ నరేష్, మాజీ కౌన్సిలర్లు శ్రీలత రామ్మోహన్ రావు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి న ద్రాక్షోరిష్టనిః స్వస్తి నో బృహస్పతిర్దధాతుః హిరేరంగై సృష్టువాగుం సత్తనో శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో టీటీడీ నిధులచే నిర్మించిన భజన మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనన్న గారికి, నందన జిల్లా అధ్యక్షుడు గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణంలో పెద్దవాడు ఏదైనా ఉన్నదంటే మన దరూర్ క్యాంప్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాడు కూడా మన దరూర్ క్యాంప్ రాగట్టు. ఇది అభివృద్ధికి ప్రదాత ఎవరు అంటే ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు. నిజంగా వారు ఎంతో అంటే ఉదయం చేసిన ఆర్ఎంసీ రాత్రి 10 వరకు నిరంతరంగా తిరిగి ఎంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. చాలాసార్లు నేను రెస్ట్ తీసుకోండి సార్ అంటే కూడా రెస్ట్ తీసుకోకుండా ఎంతో అభివృద్ధికి బాధ్యతడు. ఒక 6 నెలల్లో మన కాలనీ మొత్తం అభివృద్ధి మొత్తం దూసుకుపోయి రూపురేఖలన్నీ మార్చేస్తున్నారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కాలనీవాసులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంతోషం. అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు కూడా మనందరం కలిసికట్టుగా ఉండి మన కాలనీ ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. మన ఎమ్మెల్యే గారు ఏదంటే ఎప్పుడు మనం పోయి ఎప్పుడు నిధులు కొడతామని వాళ్ళు చూస్తారు. వేరే వాళ్ళకంటేనేమో సార్ కోసం తిరుగుతాడు, మన దగ్గర సార్ మన కోసం చూస్తాడు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేయాలి. ఇప్పటికే జగిత్యాల నెంబర్ 1 వాడు ఏదంటే మనదే. కాబట్టి అందరూ జై శ్రీరామ్. కోదండ రామాలయం ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాణి ట్రస్ట్ తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా నిర్మించిన భజన మందిర కార్యక్రమం అంతరిస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోసే విధంగా ఈరోజు మనం బ్రహ్మాండంగా ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నాం. బ్రహ్మాండంగా అయితే అందరు కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేయాలి. దేవాలయం టెంపుల్ అభివృద్ధికి అందరూ సహకరించాలి. తప్పకుండా దీనికి అడగగానే ప్రహారీ గోడకు 10 లక్షలు ఇచ్చారు. తర్వాత కోదండ రామాలయానికి ప్రహారీ గోడకు ఒక 10 లక్షల రూపాయలు వారికి సంజయ్ కుమార్కి హృదయపూర్వక ఆలయ పక్షాన డాక్టర్ సంజయ్ కుమార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అభివృద్ధిలో అందరం ముందుకు సాగుదాం. మీకు అందరికీ తెలుసు అన్న పొద్దున మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 దాకా నిరంతరం అభివృద్ధి పనులు బిజీగా ఉన్నారు. అయినా టైం ఇచ్చినందుకు ఒకసారి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. తర్వాత ఎస్ఆర్ఎస్పీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. సాయంత్రం భజన కార్యక్రమానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరియు మార్నింగ్ ఉదయం పొద్దున్న లేవగానే వాకర్స్ ఈ చుట్టుప్రక్కల 12వ వార్డు కాకుండా చుట్టుపక్కల దరూర్ నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి దరూర్ నుంచి అంతర్గాం నుంచి వెళ్ళి చాలామంది వాకర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఉదయం దీనికి ఏదంటే యోగ మందిరానికి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ కోదండ రామస్వామి ఆలయంలో ఈరోజు తిరుపతి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ భజన మందిరం నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, దేవాదాయ ట్రస్ట్ సభ్యులకు, స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులకు, అతిథులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కోదండ రామస్వామి ఆలయం చాలా పురాతనమైంది. ఆ దేవస్థానం మందు ఈ భజన మందిరం
నిర్మించడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జగిత్యాల పట్టణం మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపులో కోదండ రామాలయంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ధ్యాన మందిరం, భజన మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన చాలామంది వచ్చినారు. అదేవిధంగా ఈ స్థలం గతంలో ఎస్ఆర్ఎస్పికి నామమాత్రం డబ్బులతోటి ఇచ్చిన మా కోటగిరి లింగన్న కుటుంబ సభ్యులైన ఈరోజు ఆ కీర్తిశేషులు వారి కుమారుడు రామేశ్వర సేటు, మా శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ నిత్యం మాకంటే ఎక్కువ ఈ భగవంతునికి ఎవరిష్టం ఉంటుందంటే ఆ భగవంతుని నామస్మరణం చేసే ఆ భక్తులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. మనం అందరం అనుకుంటాం మనం బాగా చేస్తున్నాం, నేను చేసినా అనుకుంటాం. ఎవరెన్ని చేసినా మానవ సేవనే మాధవ సేవగా భావించి ఆ ధర్మాన్ని కాపాడే వాళ్ళకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మరి అందుకోసమే మరి మీ అందరి అభిమానంతో గెలిచిన నేను ఆ భగవంతుని సంకల్పం ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి ముడుపు కట్టుకొని మొదట్లో అనుకున్నా నేను పెద్ద డాక్టర్ను అనుకోకుండా వస్తే ఇక ఎట్లయితే అట్లా సేవ చేయడానికి చూద్దాం. ఎందుకంటే పట్టణాల పరిస్థితి 18లో ఓడిపోయి కూడా కష్టపడ్డా దేవ గెలిపి అంటే ప్రతి ఊర్లో ప్రతి వాడిలో మంచి మెజార్టీస్ గెలిపించారు. ఆ సంకల్పం ఆ దేవుడు అంటే ఎంత బలంగా ఉంటాడని చెప్పడానికి చెప్తూ మరి జగిత్యాల ప్రాంతంలో ఈ రామాలయమే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అయ్యప్ప స్వామి ఆలయం కావచ్చు, గుట్రాజేశ్వర స్వామి ఆలయం కావచ్చు, టవర్లో మార్కెట్ ఆలయం చాలా అధ్వాన స్థితిలో ఉంటే అది. అదేవిధంగా బ్రాహ్మణ వీధిలో అసలు బ్రాహ్మణులకు ఒక కూర్చొని ఇది మాది అని చెప్పుకునే సరైన ప్రాంతం లేని బ్రాహ్మణోత్తంలో నివసించే ప్రాంతం ఆ రామాలయం శిథిలావస్థలో ఉంటే మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారి సహకారంతో ఆ పాతదంతా కూడా తీసేసి అక్కడ కూడా ఇట్లాంటి ఒక ధ్యాన మందిరమే కాకుండా మళ్ళీ మొన్న కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం, కొందరు దాతలు చేయడం. ఈరోజు ఆ ప్రాంతంలో శివనామస్మరణ కావచ్చు, రామనామస్మరణ కావచ్చు, మొన్న ఈ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. అట్లనే పోచమ్మ గుడి, ఏలమ్మ గుడి, బీరయ్య గుడి ఇట్లాంటివన్నీ కూడా మనకు మొదటి నుంచి ఉన్నాయి. వీటన్నిటికి కూడా నాకు కొంత అవకాశం వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి మంగళ దానిక, అటు నుంచి బోర్నపల్లి దానిక ఏ ఆలయానికి అడిగినా కానీ కళ్యాణ మండపాలు, లక్ష్మీనరసింహ ఆలయం, మన రామచంద్రన్ ఉన్నారు మర్చిపోయిన పెద్దలు, అదేవిధంగా కొలువై కావచ్చు, తుంగూరు కావచ్చు, అంతటా కూడా కళ్యాణ మండపాలు. కొన్ని మనం అనుకుంటాం ఇక్కడ ఏదో ఇది కొత్తగా ఈ దరూర్ క్యాంప్ వచ్చినాక ఏర్పడ్డది. అన్న తీసుకపోయాడు మంగళలో గోదావరి రోడ్డుకు కొన్ని వందల సంవత్సరాల నాటి రామాలయం శిథిలావస్థలో ఉన్న సందర్భంలో ఆ గ్రామస్తులు దాన్ని చేతబట్టి వల్ల నిర్మిస్తుంటారు. ఒక్కొక్క శిలా రాయి చూస్తూ ఉంటే పురాతనమైనది. దానికి ఇమీడియట్ ఒక 20 లక్షలతోటి రోడ్డు వరకు అయితే నేను వేయించగలిగిన. ఇప్పుడు ఎంతోమంది దాతలు వచ్చి ఇక్కడ సాయం చేస్తారు. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడరు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళని ద్వేషించద్దు అంతే తప్ప మన సంస్కృతి, మన సంస్కారం, ఇవన్నీ కూడా మన భాష, ఇవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ రామాలయంకి వచ్చే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఆ దేవుడి భక్తులకు, మా పూజారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, భగవంతునికి ఎవరు సేవ చేస్తారో వారంటేనే ఆ భగవంతునికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి నిత్యం భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో కొంత పేదలను దగ్గరికి తీసి ముందు వాళ్ళకు వడ్డించి మా తర్వాత మనం తీసుకుంటే వీఐపీలకు ఇంకా భగవంతునికి ఇష్టమవుతుంది. చాలాసార్లు మనం వీఐపీలకు ముందుగా అనుకుంటాం కానీ వారికి ఫస్ట్ అన్నదానంలో వాసన చేయాలి. మనం ఇక్కడ రామాలయంలో చాలా గొప్పగా జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం కళ్యాణ మండపం ఎక్కడెక్కడి నుంచో అంతర్గామ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు. మనం ఇప్పుడంటే టెంపుల్స్ ఎక్కువ, ఎక్కడెక్కడ కళ్యాణం అవుతుంది. అంతకుముందు అయితే మరీ ఎక్కువ వచ్చేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్న
భక్త బృందం కమిటీ మెంబర్లు కాక కూడా వచ్చి ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున రాని వాళ్ళకు కూడా రాజకీయాలకు అతీతంగా కొంతమంది సేవ చేసిన వాళ్ళు రాజకీయ కారణాల వల్ల రాకపోవచ్చు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుని ఆశీస్సు ఉండాలని కూడా ప్రార్థిస్తున్నాను.